పేదవారికి తనకున్న దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో కోనిజేటి కన్నయ్య భారతి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు కోనిజేటి రమేష్ తెలిపారు. మంగళవారం స్థానిక 37వ డివిజన్లో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఐరన్ సెంటర్ వద్ద కోనిజేటి కన్నయ్య భారతి ట్రస్ట్ నిర్వాహకులు కోనిజేటి రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న చేతుల మీదుగా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్నను రమేష్ శాల్వాతో సత్కరించారు. ఈ క్రమంలో కోనిజేటి రమేష్ మాట్లాడుతూ డైనమిక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ హయాంలో వ్యాపారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ, వర్షం నీటి సమస్యల పరిష్కారానికి అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నూకల్ నాగేశ్వరరావు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు అమరా మురళీకృష్ణ, బుద్ధువారి గుడి చైర్మన్ పిల్లా సుదర్శన్, ఉప్పిడి రాము మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ నూకల్ నాగేశ్వరరావు గారు, అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అమరా కృష్ణ, సుదర్శన్, అలాగే ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను కొనిజేటి రమేష్ అందరం కలిసి ఇక్కడ వ్యాపారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని ప్రతి షాపుకి వెళ్ళటం, అలాగే అడగటానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా ఇంటి మనిషి వచ్చారు, మా బంధువులు వచ్చారు అని కూర్చోబెట్టి శాంతంగా మంచినీళ్ళు ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి, టిఫిన్ ఆఫర్ చేసి వింటున్నారు. ఎంతో సంతోషపడ్డారు. గత ప్రభుత్వంలో వ్యాపారస్తులందరూ చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వ్యాపారాలు సజావుగా చేసుకోవడం కోసం వ్యాపారస్తుల ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే వెంటనే దాన్ని పరిష్కారాలు చేసి ఇవాళ వ్యాపారాలన్నీ బాగున్నాయి. అలాగే ఇంకా బాగుండాలని ఇంకేమన్నా సూచనలు ఉన్నా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్తాం. మేము చాలా సంతోషపడ్డాం. అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య, అలాగే వర్షం పడితే వాటర్ అంతా సందులన్నీ నిండిపోవటం, ఇలాంటివి వారి దృష్టికి తీసుకెళ్ళటం, వారిని వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కానివ్వండి, అలాగే కొన్ని లోకల్ బాడీస్ పనులన్నీ వారి దృష్టికి వచ్చినాయని ఇక్కడ వాళ్ళతో ప్రభుత్వం తీసుకోవాల్సిన కొంతమంది వ్యాపారస్తులు కూడా జిఎస్టీ మీద కొన్ని రకాలుగా చెప్పడం, ఏ నోటీసులు లేకుండా చెకింగ్ చేస్తున్నారని, వెహికల్స్ అన్ని ఆపుతున్నారని ఇలాంటి వారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే తప్పనిసరిగా వారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అన్ని పరిష్కారం అవుతుందని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం. చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. అట్లాగే కొనిజేటి కన్నయ్య భారతీ గారుల ట్రస్ట్ మీద ఈ రోజున ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్మికులకు కానివ్వండి, అట్లాగే దుప్పట్లు పంచడం కూడా జరిగింది. చాలా సంతోషపడ్డారు ఇక్కడ స్థానిక ప్రజలందరూ. పార్టీ గెలిచిన తర్వాత ఎవరు రావట్లేదు, మీరు గెలిచి వచ్చి సమస్యలు అడుగుతున్నారు, మా సమస్యలకు వెంటనే పరిష్కారం కూడా చెప్తున్నారు అని స్థానికులందరూ కూడా మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించడం సంతోషకరం. Like, subscribe and press the bell icon for new updates.